స్వామివారికి స్వామివార వ్రత నియమం అని ఒకటి ఉంది. ఈ స్వామివార వ్రతము అనగా స్వామివార వ్రతంలో ఒకానొక పల్లిలో మహత్తరమైనట్టు పేదవాళ్ళు ఒక కుటుంబం ఉన్నారు. పేద కుటుంబం ఉంటే ఆ పేద కుటుంబంలో ఆ తల్లి కొడుకు ఉన్నారనమాట. ఆ ఊర్లో పేదవాళ్ళయి. అట్లాంటి పేదవాళ్ళు ఆయనకి యుక్త వయసు వచ్చింది, ధనము లేనందున ఎవరు కూడా ఆమెకి బిడ్డనిచ్చి వివాహం చేస్తామని ఎవరికి కూడా ఉద్దేశం రాలేదు. ఎందుకు? కటిక పేదవాడు కాబట్టి. అయితే అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా ఇంకా సంసార జీవితానికి నేను ఎలాగా పనికిరాను, ఎందుకంటే ఎవరు బిడ్డనివ్వరు, కాబట్టి సన్యాసాశ్రమంకని వెళ్తాను నేను, మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నేను అడగబోతానమ్మా అని తల్లిని కొడుకు అడిగాడంట. అడిగితే అప్పుడు తల్లి అంటుంది, మాతానాతి పితానాతి బంధువు నా సహోదర, తల్లి తండ్రి లేని బతుకుల మనవి, ధనము లేదు, అలాగని బలము లేదు, పరిస్థితులు నేను ఇప్పుడున్నాను, నాకున్ని బలము దిక్కు దిమానము అంత నువ్వే, కాబట్టి నువ్వు కూడా లేకపోతే ఎలా? నువ్వు సాధు పొంగవులైపోయి సన్యాసం పుచ్చుకుంటానంటే నా పరిస్థితి ఏంటి నాయన, కాబట్టి నీకు ఒక ఉపకారం చెప్తాను, ఒక ఉపాయం చెప్తాను, చేస్తావా అని అన్నది. అయితే చెప్పమ్మా, ఈరోజు మన రాజుగారికి ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డకి స్వయంవరం ప్రకటిస్తున్నారు, కాబట్టి ఆ ప్రకటించినలో క్షత్రియులు బ్రాహ్మణులు పౌరులు అందరూ వెళ్ళి చూస్తారు. బ్రాహ్మణులు దక్షిణ తాంబూలం కోసం వెళ్తారు, కాబట్టి నువ్వు ఆ బ్రాహ్మణ గుంపులో గుడి దక్షిణ తాంబూలంకే వేచి ఉండు, ఆ వచ్చిన దక్షిణతో శివ పూజ చెయ్యి, నీకు మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, ఇది సత్యము అని తల్లి చెప్పిందట. ఎప్పుడైతే తల్లి ఆ విధంగా చెప్పిందో వీరేమో మహా సంతోషమైపోయి ఆ రాజుగారి ఆ స్వయంవరం జరుగుతున్నటువంటి ప్లేస్లోకి పోయి బ్రాహ్మణుడు ఉండే చోట నిల్చొని ఉన్నాడంట. నిల్చొని ఉంటే ఈ లోపల యువరాజు కుమార్తె, రాజకుమార్తె, యువరాణి గారు ఆ వివాహ శుభక వేదిక అయినటువంటి స్వయంవరంకి వచ్చి మాలాధారణ చేతిలో పట్టుకొని రాజకుమారులందరినీ చూస్తుందట. ఏ ఒక్కరు నచ్చటం జరగలేదు ఆమెకి. ఇలా చూస్తూ 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 తిరిగి 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 అలాగ వెళ్ళి బ్రాహ్మణులు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి ఆ బ్రాహ్మణ సంఘములో ఈ యువకుడు నిల్చొని ఉంటే ఆయన మెడలో వేసిందట. ఎప్పుడైతే ఆయన మెడలో వేసిందో ఆమె ఎప్పుడైతే ఆమె పరిణయం అడగాన వాళ్ళు చూసి అందరూ కూడా రాజకుమారులు సిగ్గుపోయి ఎవరింటికి వాళ్ళు పోయినారు. రాజుగారు చేసినది గత్యంతరం లేక ఈ బిడ్డని ఆ పిల్లగాడికి ఇచ్చి వివాహం చేసి, రాజుగారు వివాహం చేస్తే ఎలా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది కదా, కాబట్టి ఆ విధంగా మహావైభవంగా పరిణయం చేసి రాజుగారు అల్లుడి గారిని తన ఇంట్లో ఉంచుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒక్కొక్క సందర్భంలో రాజుగారు రాజుగారి సెలవు అడిగి భార్య అని చెప్పి తల్లిగారి వద్దకు పోతాను, నేను శివదేవుని కథ చేయాలి, స్వామివారి వ్రతం చేస్తానని చెప్పుకున్నందువల్ల నాకెంతటి పుణ్యభాగ్యం జరిగింది, చేస్తే ఇంకెంత మేలు జరుగుతుందో, మహావైభవంగా ఉంటుంది, కాబట్టి నేను శివదేవుని కథ చేస్తాను, ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని ఇంటికి పోయి 16 వారాలు చేస్తుండగా వారాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. లాస్ట్ వారం వచ్చింది. లాస్ట్ వారం స్వామివారి నైవేద్యం కోసం గోధుమను పిండి, చక్కెర, ఆకు వక్క, పండు తాంబూలము, కొబ్బరి, అగరబత్తి వగరచ్చి కావాలనే విధానంగా రాజుగారింటికి కబురు అమ్ముతాడు. ఏమని? ఈ సామాను కావాలి, కాబట్టి రాజమాత నువ్వు నాకు పంపించు, స్వామివారి వ్రతం చేస్తాను అని కబురు పంపిస్తాడు. కబురు పంపిస్తే అప్పుడు రాజమాత అంటుంటుంది, అయ్యో ఈయనకి వాసన ఫలితే ఇంకా పోలేదు, కాబట్టి ఎలా వజ్ర వైడూర్య మాణిక్యము మహరము కావాలంటే తెచ్చి వాళ్ళ ఇంట్లో పెడతాం కదా, అట్లాంటిది గోధుమ పిండి, చక్కెర, తాంబూలము,
టెంకాయ ఇవి అడుగుతారేటీనా అని చెప్పి ఆమె ఇవి పట్టుకోకుండా మొత్తం వజ్ర వైడూర్యాల మాణిక్యములు పట్టుకొని మగతములు పట్టుకొని ఇంటి వద్దకి వెళ్ళి నిల్చుందట. నిల్చుంటుంటే రాజమాత ఏం తెచ్చావని అన్నారట. అయ్యో, నీవు అడిగిన వస్తువులు సామాన్యంవి, గోధుమ పిండి, చక్కెర, కొబ్బరి, తాకు, ఒక్క, తాంబూలం, పండు తాంబూలం అంటే చాలా విశేషము. కాబట్టి అవేం కాకుండా నువ్వు ఏవైతే అడిగావో అవి కాకుండా వజ్ర వైడూరి మాణిక్యములు తెచ్చినాను సుమా అని చెప్పిందట. చెప్తే అప్పుడేమో ఆయన చూసి, అయ్యో ఇవి ఎందుకు తెచ్చావు, ఎవరికి కావాలా, స్వామివారికి ఇవి కావాలా, నాకెప్పుడు నేను చేసే కార్యక్రమం అంటే ఏ స్వామివారి పూజ చేస్తానో వాటి కోసం నైవేద్యం వేస్తాం, గోధుమపిండి, చక్కెర, స్వామివారి కోసం టెంకాయ, తాంబూలము, పండు తాంబూలము, అగరబత్తి, దీపధూప నైవేద్యములు ఇవే స్వామివారికి కావాలి. కాబట్టి నీకు అహంభూత్వానరుణం అహంకారం చేత నువ్వు ఇవి తెచ్చావు కాబట్టి నువ్వు నాకు భార్యగా నువ్వు పనికిరావు. కాబట్టి నువ్వు నా దగ్గర ఉండకు, నువ్వు పో, నీవు మేడలో పోతావో అడుగు పోతావో నీ ఇష్టం అని చెప్పి ఆయన కసిరిశాడట. ఆ మాట విని అయ్యో నేను వెనక్కిలైతే పరుగు పోతుంది అని చెప్పేసి అడవికి పోయిందంట. అడవి పోయేసరికి ఆమె అలా వెళ్ళేసరికి కొన్నాళ్ళకి కొంత దూరం వెళ్ళేసరికి ఒక సాధు పొంగను చూసిరట. చూసి అయ్యో ఈమె మహా పతివ్రతరాలు, మహారాజకుమార్తె, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆయన ఆ దృష్టిలో చూసి, అమ్మా నీ స్వామివారి వ్రతం భంగపరిచితివి కాబట్టి నీకు ఈ పని జరిగింది, కాబట్టి నీ స్వామివారి వ్రతం చేయమ్మా, మీ ఆయన వస్తారు తప్పకుండా అని చెప్పినారట. ఎప్పుడైతే అని చెప్పినారో అక్కడనే స్వామివారి వ్రతం చేయడం మొదలుపెట్టింది. ఆనాటి నుండి మొత్తంగా 15 వారాలు గడిచి 16 వారం వచ్చేసరికి ఈయనేమో ఏమనుకుంటున్నాడు, అయ్యో అనవసరంగా ఆమె మీద కోపపడి పంపించాను, ఆమె కూడా తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, ఎలా జరిగిందో తెలియట్లేదు అని చెప్పేసి వెతకడానికి ముందుగా రాజమందిరంలోకి చూశాడు. అక్కడ లేకపోయేసరికి అడవి పోయి అడవిలు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఆమె అయితే ఎక్కడైతే వ్రతం చేస్తుందో అక్కడికి వెళ్ళి నిల్చున్నాడట. నిల్చుండేసరికి ఆమె ముందుగా ఆయన పాద పూజ చేసి ఆ పాదం మీరు చిరపై చలుకుని, అయ్యా నేను చేసిన తప్పుడు మన్నించండి, నన్ను కరుణించండి, స్వామివారి వ్రతం చేశాను, 16వ వారం పూర్తవుతుంది, ఈ వారం పూర్తయిన తర్వాత ఇంటికి వెళదాం అని ఆమె అడిగిందట. అడిగేసరికి సరే అక్కడనే చేద్దామని ఆ వ్రతం కూడా ఆ స్వామివారి వ్రతము 16వ వారం అక్కడ పూర్తి చేసి స్వామివారి సెలవందుకొని ఆ మునీశ్వరుడు పాదాల దగ్గర నమస్కారం చేసి ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొంది ఇంటికి వచ్చేసరికి ఆ ఇల్లు పెద్ద భవంతై మహావైభవన ధనదానంతో తొలుగుతూ బ్రతినంతకాలం సుఖం ఉండి అత్యంత మోక్షం కూడా కలిగిందట. కాబట్టి ఎవరైతే శివదేవుని అర్చన, దేవతార్చన, పూజ కార్యక్రమం శివదేవుని కదా ఎవరైతే చేస్తారో వారికి ఏమందు సుఖము, పరమందు మోక్షం కలుగుతుందని శివపురాణం చెప్పుంది. హరి ఓం తత్సత్ పరబ్రహ్మే నమ. శుభం మంగళాన్ భవతు.